హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చూడబోయే వీడియో సజ్జలతో లడ్డు ప్రిపరేషన్ చేసుకుందాము. చాలా హెల్త్కి మంచిది. చిరుధాన్యాలతో చేసిస్తే పిల్లలు ఇలా చేసిస్తే స్వీట్గా తింటారు ఫ్రెండ్స్. చాలా హెల్త్కి కూడా మంచిది. దోశలు కూడా మనము నానబెట్టి రుబ్బి చేసి ఇవ్వచ్చు. మనం చిన్నప్పుడు ఎక్కువగా తినేవాళ్ళం సజ్జలు, ఇప్పుడు చాలా తగ్గిపోయింది ఫ్రెండ్స్. ఇలా చేసుకోవచ్చు, హెల్త్కి కూడా మంచిది. చూడండి, ముందుగా చాటలో ఇలా పోసేసి క్లీన్ చేసుకుందాము. మనం అదే రిలయన్స్లో ఈ షాపులో అయితే పెద్ద షాపులో అయితే ప్యాకింగ్ నీట్గా బాగా కూడా వస్తుంది. మనం చూడండి, ముందుగా కడుక్కుందాం. రాళ్ళు గిల్లు ఉందా అనేసి ఇలా బాగా పితికి చేత్తో కడుక్కుందాము. అప్పుడే ఆ కంగు ఏమన్నా ఉంటే కూడా 1-2 ఇలా కడిగి కింద పోసేస్తే వెళ్ళిపోతుంది. మనము రాగులు కూడా ఇలాగనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కొంతమందికి మనకు వచ్చి చిన్నప్పుడు పెద్దవాళ్ళు చాటలో నోమేవాళ్ళు అన్నమాట. రాళ్ళంతా నిలిచిపోయేది, మనకు తెలియదు కాబట్టి ఇలా నీళ్ళలో వేసి ఇలా చేసుకుంటే రాళ్ళంతా అడుగులో నిలిచిపోతుంది ఫ్రెండ్స్. ఇలా కడిగేసి మనం ఎండలో ఎండపెట్టేస్తే ఎండిపోతుంది. మనము పిండిగా కుట్టుకోవచ్చు, మళ్ళీ రాళ్ళు ఏమీ ఉండకుండా. చూడండి, ఇలా చేసుకున్నాను నేను. చూడండి, అడుగులో ఇట్లా చేసుకుంటే నిలిచిపోతుంది అన్నమాట రాళ్ళు. ఈజీగా అయిపోతుంది ఫ్రెండ్స్. కడిగి దుమ్ము ధూళి అంతా కూడా వెళ్ళిపోతుంది. మనం వడగట్టి ఎండలో వేసిస్తే ఎండ కూడా బాగా కాస్తుంది కాబట్టి ఎండిపోతుంది ఒకే రోజులోనే. చూడండి, రాళ్ళంతా చిన్నదిగా అడుగులో ఇలా మట్టి ఏమైనా ఉంటే కూడా నిలిచిపోతుంది అన్నమాట. అంతే ఫ్రెండ్స్. చూడండి, సన్నగా ఉండే మట్టి కూడా నిలిచిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక క్లాత్లో మనము వడగట్టి ఎండలో ఎండబెట్టుకుందాము. చూడండి, అప్పుడే స్మూత్గాను ఉంటుంది పిండి. మనము ఇట్లా కడిగి కొంచెం నానిన తర్వాత మనం ఎండబెట్టుకుంటే చాలా సాఫ్ట్గా కూడా, రోటీ ఏమైనా చేసుకుంటే కూడా సాఫ్ట్గా వస్తుందన్నమాట సజ్జలు. చూడండి, ఎండబెట్టేసినాము. ఇప్పుడు ప్లేట్లో ఉంది. మనము ఇప్పుడు దీన్ని ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా కడాయిలో ఫ్రై చేసుకోవాలి. సజ్జలను కడాయిలో పోసి ఫ్రై చేసుకుందాము. ముందుగా నెయ్యి ఏమీ యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. నేను ముందుగా ఒట్టి కడాయిలోనే ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం సేపు. ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది లడ్డూలు చేసుకుంటే. ఇలా ఫ్రై చేసి చూడండి, పేపర్ మీద నేను కొంచెం సేపు ఆరనిచ్చాను అన్నమాట, వేడిగా మిక్సీలో కొట్టేదని కాదని. చూడండి, ఇలా మిక్సీ జార్లో యాడ్ చేసుకొని యాలకులు ఒక 3 యాడ్ చేసి గ్రైండ్ చేసుకుందాము. ఫ్లేవర్ బాగుంటుంది, అప్పుడే మనకు వాసనగా లడ్డు తినేదానికి కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అన్నిటినీ ఇలా మెత్తగా పిండి పెట్టించుకోవాలి మిక్సీ జార్లో. చూడండి, మెత్తగా పిండి పెట్టించుకున్నాం మనము. అన్నిటినీ ఇలా పిండి పెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి, సాఫ్ట్గా పిండి పెట్టించుకోవాలి ఇలా. ఇప్పుడు అదే కడాయిలోని మనము గీ యాడ్ చేసి కొద్దిగా ఈ పిండిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, పిండి యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం మనము. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. పిండి వచ్చి మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది, అడుగు పెట్టేస్తుంది అన్నమాట. చూడండి, ఇలా ఫ్రై చేసుకుందాము. ఎందుకంటే వాసనగా బాగుంటుంది తినేదానికి కూడా. గీ వేసి ఫ్రై చేసుకుంటే ఆ పచ్చవాసన, ఆ సజ్జలు మామూలుగా మనము తింటే కూడా కొంచెము గొంతులో వచ్చి కొంచెం ఇదిలాగా ఉంటుంది. అందుకే మనం ఇలా ఫ్రై చేస్తే బాగుంటుంది అన్నమాట తినేదానికి కూడా. చూడండి, ఇప్పుడు జీడిపప్పు కూడా యాడ్ చేసుకుందాము. ఫ్రై చేసుకోవాలి యాడ్ చేసి. పైన గార్నిష్కి లేకపోతే లడ్డూల్లో కలిపి కూడా పెట్టుకోవచ్చు అన్నమాట పిండిలో. చూడండి, ఇప్పుడు బెల్లం, నేను వచ్చి బెల్లం అట్లాగే వేసి కలుపుకుంటా ఉన్నాను ఫ్రెండ్స్. మీకు ఇలా నచ్చకపోతే జీరాలాగా మనము పాకంలాగా లైట్గా బెల్లం కరిగేంత వరకు కరిగించి కూడా వేడిగా పోసి కలుపుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, నేను ఇట్లా కలిపేసి వేడిగా ఉంది పిండి ఫ్రై చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని అట్టగానే మనం కలిపేసి మిక్సీలో వేయబోతున్నాం. మిక్సీలో వేస్తే హీట్కి బెల్లం ఇది వచ్చి కొంచెం ముద్దలాగా అవుతుంది. అట్టే కూడా మనము బాల్స్ లాగా చేసి పెట్టుకోవచ్చు లడ్డుల్లాగా. లేకపోతే పాలు కొద్దిగా కాగపెట్టిన పాలు కొద్దిగా యాడ్ చేసి
నేను లడ్డూలు చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్ ఈరోజు. చూడండి, అంతే. చూడండి, మిక్సీలో వేసి ఇలా సున్నుండల్లాగా ఇలా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా నేను పాలు యాడ్ చేసి ఇలా లడ్డూలాగా కలిపి చూడండి బాల్స్ లాగా చేసుకున్నాను. చాలా చాలా సింపుల్, బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఇలా రాగి పిండి అంతా కూడా చేసి పెట్టచ్చు మనము. చూడండి, అంతే. అన్నీ ఇలా బాల్స్ లాగా చేసుకోవాల్సింది ఫ్రెండ్స్. లడ్డూలు రెడీ అయిపోయింది. చాలా చాలా హెల్త్కి మంచిది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అంతే. చూడండి, సజ్జల లడ్డు రెడీ. బెల్లంతో హెల్త్కి చాలా మంచిది. చూడండి, రెడీ అయిపోయింది సింపుల్గా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.